2 నెలల పసికందుని కాలుతో రెడ్డి అహంకారం బలుపుతో కాలుతో తన్నడం జరిగింది. రెడ్డి అహంకారం అనేది కొనసాగింపుగా వచ్చింది. కొనసాగింపులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నాడు. రెడ్డిలు లేని రాజకీయం చాలా సప్పగుంటది. తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్ ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుంది. మా మీద దాడులు చేపించారు. ఉద్యమాల నీరు కమ్మము జిల్లా కన్నీరు పెడుతున్నదో, తిరుగుబాటును వదిలి తిండికి మరిగితే ఇంకేమీ మిగిలుంటదో. మహిళలు స్నానాలు చేస్తున్న డ్రోన్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేశారని చెప్పి కూడా అక్కడ చాలా మంది బాధితులు ఆందోళన చెందారు. అమ్మ లెక్కలైతే ఈ బూతులు అన్నారన్న. అవును, అది డిక్షనరీలో ఒకవేళ తెలుగు డిక్షనరీ ఓపెన్ చేసి చూస్తే కూడా తుమ్మలది చరిత్ర, దొంగలేటి చరిత్ర, బట్టి విక్రమార్క చరిత్ర. ఖమ్మంకి మేము వెళ్తుంటే జర్నలిస్టులను కూడా మధ్యలో ఆపి అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. చోకెటోడు చోకుతుండు, గీకెటోడు గీకుతుండు, అడిగేటోడు ఎవడున్నాడు తెలంగాణరా, అంత యాడబోయి పండు కుర్ర లోపటర్రలా. అర్థం దొరకదు, అది ఏడు దొరకదు. ఎవరు నిజాయితీగా ఎవరు వాళ్ళ పార్టీ కండు వేసుకుని అక్కడికి వెళ్ళామా, ఆమెతో ఫోటో దిగామా, బయటకు వచ్చామన్నది. కానీ ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలి, ఫైట్ చేద్దామని ఎవరు ఒక్కరు లేడన్నా. దురహంకారం అనేది ఇలా పుట్టింది కాదు, ఇలా పోయేది కాదు. కులం మతం అనేది ఇలా పుట్టింది కాదు, ఇలా పోయేది కాదు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఏ కులాల వాళ్ళు ఫలానా కులే మాత్రమే పోవాలనేటువంటి లెక్క తెలిసేయండి అని అయిపోతుంది. ప్రజలకు మరి ఏమవుతుందో ఏమో. ఎవరైతే నిందితులు అయ్యి జైలు వేస్తే వాళ్ళకి సీఎంలు చేస్తారు. ఏదైతే మూసీ సుందరీకరణ అని చెప్పి దగ్గర 500 కుటుంబాలని కూలగొట్టి అక్కడ గాంధీ గారి విగ్రహాన్ని పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. పరమచండాలమైన మాట. గాంధీ బొమ్మ ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో గాంధీ బొమ్మ మాత్రమే ఆరోగ్యంగా. సరుకారు దవకానా పేరుకైతే పెద్దది, ఎంతో ముద్దుగుంటది, దవకానకు పోతే ఉన్న రోగం ఎక్కువైతది. తెలంగాణలో లాండ్ ఆర్డర్ ఎలా ఉందన్న, ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా మానవంగాలు. ఎలా ఇక్కడ జరిగే ప్రతి స్మగ్లింగ్, ప్రతి మాఫియా, ప్రతి ఏ మోసమైనా, కుట్రైనా, కుతంత్రాలైనా, అవినీతి అయినా, అక్రమాలైనా, రేపులైనా, మానభంగాలైనా, సంపుడైనా, మర్డర్లైనా ఇట్లా ఎప్పుడు పోతాయని. నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా అగ్రవర్ణ కులాల కింది స్థాయి ఏదైతే బీసీలు, ఎస్సీ, ఎస్టీల మీద ఎక్కడ చూసినా దాడులు నడుస్తున్నాయి తెలంగాణలో. కనీసం మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఏ ఒక్క ఘటన మీద ఇంతవరకు స్పందించలేదు. తెలంగాణ అగ్గిగుండమైపోతుంది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి సుఖ రామనరసింహ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే. తెలంగాణలో ఎక్కడ చూసినా అగ్నిగుండంలా మంట మండిపోతుందన్న. ఏదైతే కుమ్మర మల్లన్న జాతరలో ఒక ఘటన 2 నెలల పసికందుని కాలుతో రెడ్డి అహంకారం బలుపుతో కాలుతో తన్నడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అన్న? అంటే నేను ఏమంటానంటే రెడ్డి అహంకారం అనేది తెలంగాణ మడుతున్న గూలంలా ఉన్నది అనేది ఇది ఏది కూడా కొత్తదేం కాదు పెద్దనా. అనాదిగా జరుగుకుంటూనే వస్తుంది. తెలంగాణ అంటేనే త్యాగాలు, తెలంగాణ అంటేనే తెగువ, తెలంగాణ అంటేనే పోరాటం, తెలంగాణ అంటేనే విప్లవం, తెలంగాణ అంటేనే ఒక విప్లవాత్మకమైనటువంటి నేలగా మనం చెప్పుకుంటూ వస్తా ఉన్నాం ఇప్పటిదాకా. నేనేమంటున్నంటే ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు కుమ్మర జాతరలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉన్నదో రెడ్డి వర్గానికి చెందినటువంటి అతను చేసినటువంటి హత్యగా ప్రజలు భావిస్తున్నారు, మీడియా భావిస్తున్నది, మనందరం కూడా భావిస్తున్నాం. అయితే నేనేమంటున్నా అంటే అక్కడ ఉన్నటువంటి పర్సన్ రెడ్డి అయినందువలన రేవంత్ రెడ్డి ఆగిండా, లేదు అక్కడ ఒక దళితుడై ఉంటే రేవంత్ రెడ్డి ఆగేటోడా, లేదు అక్కడ ఇంకేదో అయి ఉంటే రేవంత్ రెడ్డి ఆగేటోడా అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ కేవలం రెడ్డి అహంకారం అనేది కొనసాగింపుగా వచ్చింది. కొనసాగింపులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నాడు. కొత్తగా రేవంత్ రెడ్డి ఏం తెలియ, కొనసాగింపులో భాగంగానే కొనసాగిస్తున్నాడు. తనను తాను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో, తన కులాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఇలా కొత్తగా కాదు రేవంత్ రెడ్డి అన్నది. రేవంత్ రెడ్డి చాలా వేదికల మీద అన్నాడు రెడ్డిలు లేని రాజకీయం చాలా సప్పగుంటది అని. ప్రజల్ని మేము మోసపుచ్చుతాం, మోసపోతారు అన్నాడు. ప్రజలు మోసపోతూనే ఉంటారు, మేము మోసం చేస్తూనే ఉంటాం, ప్రజలు ఏముందండి అని మాట్లాడాడు. ఇక్కడ ప్రజలకు చిత్తశుద్ధి లేదు, నాయకులు చెప్పి చేస్తారు కదా క్లియర్గా. ప్రజలకు చిత్తశుద్ధి లేదు. రెండోటి కుల సంఘాలు, ఈ మత సంఘాలు
ఎందుకన్నా ఇన్ని ఘటనలు వస్తున్నాయి, ఇన్ని ఘటనలు నడుస్తున్నాయి, ఇప్పటి వరకు ఒక ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరు కనబడట్లే? ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు. ఏ ఖమ్మం కానీ ఇలాంటిది కానీ మీరు ఈ మధ్యలో ఎందుకో మీరు ఎక్కువ కనబడుతున్నారు. ఎక్కువ కనపడడం అని ఏం లేదు, కానీ ఆ సమస్య ఏడ ఉంటే ఆడికి పోవడం నాకు బాగా అలవాటు. ఉమ్, రెండోది ఏంటంటే ప్రజా సంఘాలన్నీ కూడా పైసలు సంపాదించేటువంటి పనులే ఉన్నాయి. అట్లా అని చెప్పి కూడా అన్నిటిని అనలేము. ఉమ్, కొన్ని పైసలు సంపాదించే పనులే ఉన్నాయి, కొన్ని ఆ వాడెంత వీడెంత అనే కుల సంఘాలు కొన్ని ఉన్నాయి. ఒక ఆయన పోతే ఒక ఆయన రాడు, ఒక ఆయన పోతే ఒక ఆయన రాడు. ఈ బీసీ వస్తే ఆ బీసీ రాడు, ఈ ఎస్సీ వస్తే ఆ ఎస్సీ రాడు. ఈగోస్ ఇక్కడ కూడా చాలా ఈగోలు ఉన్నాయి. ఉమ్, అట్లా మన కులాలలో ఈగోని ఇమిడించిర్రు కాబట్టికనే ఏ కులాలకు ఆ కులాలలో విడిపై తనక సస్తారు. ఉమ్, అంతే కదా, వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు 2 నెలల పాపని చంపినటువంటి అంతకులు ఎవరైతే ఉన్నారో ఆ అంతకులు ఇవ్వలాగానే ఉన్నారు. ఇలా ఆగమైంది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మంచిగా సన్మాన సభలు పెట్టుకొని సాల్వలు కప్పించుకుంటా నిమ్మలంగా దాని జాగా తిరుగుతుండు. ఎక్కడన్నా మాట్లాడాలి కదా. తెలంగాణకు రేవంత్ రెడ్డి అనేట ఆయన రేవంత్ రెడ్డి కాదు ఇంకెవరున్నా సరే, తెలంగాణ రాష్ట్రానికి సీఎం అనుకున్నప్పుడు రాష్ట్రానికి తండ్రి లాంటి తండ్రి పాత్ర పోషించాలి కదా. మరి ఎందుకు స్పందించట్లే? నేనేమంటున్నాంటన్నా, ఇక్కడ ఖమ్మం ఘటన కావచ్చు, ఖమ్మం ఘటన చూసుకుంటే కూడా రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి చేస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అవును, జైల్లో ఉంటేనే నువ్వు ఎంతో కన్నీరు పెట్టినావు, నా బిడ్డ పెళ్లి చూడలేకపోయినా అని. ఇంట్లో లేను, నా బిడ్డ పెళ్లికి ఇంట్లో లేను, జైల్లో ఉన్నాను, ఎంతో కన్నీరు పెట్టినావు రేవంత్ రెడ్డి. ఇవాళ వందలాది ఇండ్లను గులగొట్టి నువ్వు ఇంట్లో లేకపోతే ఇంత ఏడుస్తున్నావు కదా, ఇవాళ ఇండే లేకుండా గులగొట్టినావు కదా. ప్రజలు ఎటు పోవాలి? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? రేపు ఓట్లకి ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఓట్లకు వస్తే కాళ్ళు మొక్తిరి, కడుపులో తలకాయ పెడతారు, మా పసిపిల్లలు ముడ్లు అడుగుతారు, మా ముసలిలో మూతులు దుడిస్తారు. నీ బిడ్డ పెళ్లికి లేనందుకే నువ్వు గుక్కిలు పట్టంగా ఏడ్చినావు. నిల్వ నీడనే లేకుండా చేసేసినావు కదా. దీనికి ఎట్లా? ప్రజల కన్నీళ్ళు మీకు ఉసురు తలగదా? ప్రజల ఉసురు తలిగింది కాబట్టినే రాజశేఖర్ రెడ్డి పావురాల గుట్ట కడ పోయిండు. ప్రజల ఉసురు తలిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణ జాడపద లేకుండా పోయిండు. ఇట్లా చెప్పుకుంటా పోతే నిజాం, కాసిం, రజీలు ఎంతమందో పెద్దోళ్ళు వచ్చి అంతా నెల గుడిచిపోయారు. ఆ నెల గుడిచిపోయిన వాళ్ళ దాంట్లో రేవంత్ రెడ్డి ఎంత ఖచ్చితంగా పేదల అవసరం ఖచ్చితంగా తల్లుతున్నాయా? ఏదైతే ఖమ్మం ఇన్సిడెంట్ మీద మీరు ఒక పాట కూడా రాశారని తెలిసిందన్న. ఖమ్మం ఇన్సిడెంట్ వెనక ఉన్నటువంటి అంశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన ఎవరు, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ముగ్గురు వీళ్ళంతా కూడా నేనేమంటున్నట్టన్నా, అది కమ్యూనిస్టులకు పెట్టిన పేరుగా ఉంటది ఖమ్మం జిల్లా. కానీ కమ్యూనిస్టులు ఇలా ఖమ్మం జిల్లా కన్నీరు పెడుతుంటే వాళ్ళంతా పోయి మరి ఏ దొడ్లో కూర్చొని ఊగిసలాడుతారో తెలియదు నాకు. ఓపెన్ గా అంటుంది మాట. పక్క జీవి కష్టంలో ఉంటే చూడలేనటువంటి వాడు కమ్యూనిస్ట్ ఎట్లా అవుతాడా? నాకు అర్థం కాదు. ఇంత పెద్ద పురాణాలు చెప్తారు మళ్ళా. ఇలా ప్రతిపక్షంలో భాగమై తిరుగుతున్నటువంటి మీరు కమ్యూనిస్టులను ఎట్లా అనాలి? మిమ్మల్ని ఏ నోరుతో అనాలి? అందుకని దాని మీద రేపు సాయంత్రం రిలీజ్ అవుతుంది ఆ పాట. ఉద్యమాల నీరు ఖమ్మం జిల్లా కన్నీరు పెడుతున్నదో, తిరుగుబాటును వదిలి తిండికి మరిగితే ఇంకేమీ మిగిలుంటదో, పొంగులేటితో పొత్తు పెట్టుకుండ్రా, పోరు జెండల లగల పెట్టుకుండ్రా, తుమ్మలతో కొమ్మక్కు అయినారా, కమ్మ కాపుల కొమ్ము కాస్తున్నారా, పేదొల్ల గుడిసెలు కూల్చుతుంటే ముక్కిన మంచంలో మూలుగుతుండ్రా, త్యాగాల ఎర్రని జెండకు తల వంపు తెస్తిరిగలరా తరయులారా అని పాట చేస్తున్నారు మీద. కమ్యూనిస్టులు అనేటోళ్ళు ప్రజాస్వామ్యం పక్కతో పట్టినప్పుడు మాట్లాడవలసినటువంటి పార్టీలుగా అటు నిర్మాణం జరిగింది. కానీ అటు నిర్మాణం ఇవాళ పూర్తిగా సొంత నిధులే ఎజెండాగా రాజ్యం కాళ్ళకాడ మోకరిస్తున్నటువంటి సందర్భం ఇది. నేను అంటున్నమాట క్లియర్గా చూస్తున్నాం కదా. అవును, ఖమ్మం పోతే తెలుస్తుంది ఆ కన్నీళ్ళ గోస. ఇప్పుడు అక్కడ ఎవరైతే ముగ్గురు మంత్రులు ఉన్నారన్న ఖమ్మం జిల్లాకి, పొంగులేటి కానీ, తుమ్మల కానీ, బట్టి విక్రమార్క కానీ, కనీసం ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. దీని వెనక అక్కడ ఉన్న బాధితులు మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న బాధితులు తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్ ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుంది, మా మీద దాడులు చేపించారు, లేడీస్ మహిళలు స్నానాలు చేస్తున్న డ్రోన్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేశారని చెప్పి కూడా అక్కడ చాలా మంది బాధితులు ఆందోళన చెందారు, చాలా బాధ వ్యక్తం చేశారు. దీని తుమ్మలది చరిత్ర, పొంగులేటి చరిత్ర, బట్టి విక్రమార్క చరిత్ర అదంతా కూడా ప్రజలందరికి తెలిసిందే అన్న. నేనేమంటున్నా అంటే ప్రజలు రియలైజ్ అయ్యి తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితికి రావాలి. ఎందుకనంటే ఇలా ఆఖరికి కమ్యూనిస్టులు కూడా తోకముడుచుకోరు. పార్లమెంట్ పందారాన్ని అనుసరించినటువంటి కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు తోక ముడుచుకున్నారు. వాళ్ళు పొత్త కాబట్టి సీట్లు అలా అంటారు. నేనేమంటున్నానంటే ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఈ దేశ పౌరునిగా, ఒక ఏమంటారు తల్లి రుమపాలు చీకినటువంటి తనయునిగా నేనేమంటున్నా అంటే ఆ ఖమ్మంలో తనలాడుతున్నటువంటి ప్రజలకు నా చిన్న సూచన ఏంటంటే నీ కొరకు నా కొరకు ఎవడేం రాడు, వచ్చే టైంలో అయిపోయినాయి. కాబట్టి నువ్వు నేను ఏకమైపోతేనే అవుతుంది. అయిద్దనా సాధ్యమైద్ది ఇది? ఎందుకు కాదు? అందరూ ఒక్క తాటిపైకి వచ్చే ఎందుకు అవకాశం? రారన్నా, ఎందుకు రారు? నేనేమంటున్నంటే ఇంటి దొంగడు ఈశ్వరుడు ఎరుగరు అన్నట్టు అవును. ప్రజల కోసం కొట్లాడవలసినటువంటి కమ్యూనిస్టులే రివిజనిస్టుల పాత్ర పోషించినప్పుడు స్వేచ్ఛకు భంగం వాటిల్తుంది కదా. దాంట్లో భాగంగా ఇది కొనసాగుతుంది. ఒక్క మాట మాట్లాడరా భయ్య, ఇవన్నీ వదిలిపెడితే కమ్యూనిస్టుల దిమ్మను కూడా కొట్టిరాడా. అవును, ఫస్ట్ స్టార్టింగ్ కమ్యూనిస్టుల దిమ్మను కూడా కొడితే కూడా వాళ్ళకి ఎట్లా ఏమనిపిస్తలేదో నాకు అర్థం కాదు. ఆ మెతుకులు ఎట్లా లోపలికి పోతున్నాయో కడుపులకు నాకు అర్థం కాదు. వాళ్ళు గోడు ఏడుస్తున్నారు. ఆ గుడిసెలు గుల కొడితే ఓ భూ వండుకుంటున్నటువంటి పొయ్యిల మీద బుల్డోజర్లు ఎక్కిస్తే ఆ పిల్లలు అలా కడుపులలో పుట్టినటువంటి పిల్లలు తిని పారేసినటువంటి ఎంగిలి ఇస్తరాకుల మీద మిగిలినటువంటి మెతుకులు తింటారు ఆ పిల్లలు. దుఃఖం వస్తుంది అది చూస్తుంటే. ఇంత కనికరం ఉండదా? ఇప్పుడు ఏదైతే ఖమ్మం ఇన్సిడెంట్ ఏదైతే ఉందన్న, ఖమ్మంకి మేము వెళ్తుంటే జర్నలిస్టులను కూడా మధ్యలో ఆపి అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. అంటే పత్రిక ఏదైతే జర్నలిస్ట్ స్వేచ్ఛను కూడా నిర్బంధిస్తారు. ఎలా చూడొచ్చు అన్నది? అంటే నేను ఏమంటున్నా అన్న, నేను సీరియస్ గా మీకు చాలా సార్లు చెప్పిన, జోకెటోడు జోకుతుండు గీకెటోడు గీకుతుండు అడిగెటోడు ఎవడున్నాడు తెలంగాణల అంత యాడబోయే పండు కుర్ర లోపటర్రలా. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రాణంతో లేకుండా పోతుందిరా నాయన అని మాట్లాడేటోళ్ళు లేరు. ఇక నువ్వు అన్నట్టు ఇప్పుడు జర్నలిస్టుల మీద ఫైట్ చేశారు, జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు అంటే అది అనేకంగా జరుగుతూనే ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే మన జర్నలిస్టు సోదరులు కూడా ఒక వేదిక మీదకి వచ్చి నిలబడి మేమంతా పలానా అని చెప్పే పరిస్థితులు లేరు. ఓపెన్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఖమ్మం ఘటన ఏ ప్రింట్ మీడియా ఏదు, ఖమ్మం ఘటన ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఏదు. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. ఒక 4-5 ఉన్నట్టు తమ్ముడు రాకేష్ అనేటోడు, నాగేష్ అనేటోడు, మీరు ఆ మధు గీలిగిలి తప్ప ఎవరు అసలు నేను ఎలా చూడకుండా చూస్తలేను. తర్వాత తొలి వెలుగు తమిళ రాణిలో రఘు వీళ్ళందరూ చేస్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే మీడియాను కూడా ఎక్కడికక్కడ నెట్టిపడేసి ఒత్తిపడేసి ఏమీ మాట్లాడలేకుండా చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇక ఒకటి అన్న, దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం క్లియర్గా లేదు. ఎందుకు అనంటే ప్రజాస్వామ్యం బతికే ఉంటే రాజ్యాంగం బతుకున్నట్టు, రాజ్యాంగం బతుకుంటే అమిత్ షా, మోడీ, రేవంత్ రెడ్డిలు జైల్లో ఉండాలి కదా. నేర చరిత్ర ఉన్నది కదా, వాళ్ళకు జైల్లో ఉండాలి కదా. మరి ఏడున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న విషయంలో ఊర్లలో పోతే ఊరినా అన్నా నేను ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి అసలు. అంటే నాలాంటి వాడు చెప్పొద్దు, కెమెరా ముంగల చెప్పొద్దు కాబట్టి చెప్తాను. అమ్మ లెక్కలు అయితే ఈ బూతులు అన్నారు అన్న. అవును, అది డిక్షనరీలో ఒకవేళ తెలుగు డిక్షనరీ ఓపెన్ చేసి చూస్తే కూడా అర్థం దొరకదు, అది ఏడ దొరకదు. బాబా నేను మొన్న కోదాడ దగ్గర వచ్చిన మీటింగ్ ఉంటే పోతే అక్కడ ఎవరో ప్రజా వాయిస్ కోసం వచ్చిర్రు. నేను పక్కపంట ఉన్నా నిలబడి వింటున్నా. అమ్మ నా బూతులు తిడుతున్నా. నేను అక్కడనే ఒక పాట రాసుకున్నా. ఏంటంటే ఏ పల్లెకు పోయినా ఏ తల్లిని అడిగినా, ఏ పల్లెకు పోయినా ఏ తల్లిని అడిగినా పరిపాలన తీరును అడిగితే చెప్పులు చేతుల పడుతుండ్రో, మారేమంతన్నకు బండబూతులతో హారతి పడుతుండ్రో, దుమ్ము వడామిని దుంపదిగాని దునియలలేని ముఖ్యమంత్రిని, దుమ్ము వడామిని దుంపదిగాని దునియలలేని ముఖ్యమంత్రిని కారు కూతలను కూస్తుండ్రు, కాండ్రిచ్చి ఊమిస్తుండ్రు. ఏ పల్లెకు పోయినా ఏ తల్లిని అడిగినా పరిపాలన తీరును అడిగితే చెప్పులు చేతుల పడుతుండ్రో. నేను అక్కడ రాసుకునేది చేస్తే వెనకాల చేస్తా పాట. ఇప్పుడు ఏదైతే అన్న ఆ నాగర్ కర్నూలు ఇష్యూ, కుమ్మరి ఘటన, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆ తల్లే ఆ పాపకి హెల్త్ బాగాలేక దీని వెనక కేటీఆర్ ఉండి నడిపిస్తుండే 20 లక్షలు ఇచ్చారు, ఆ తల్లే చంపింది, సొంత తల్లే కూతురుని చంపింది చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. దీని ఎలా చూడొచ్చు? అంటే నేను ఏమంటున్నా అంటే ఇది అనొచ్చా అని రాదు నాకు తెలియదు. నాకు ఓపెన్ చెప్తున్నా, నాకు నైస్గా మాట్లాడడం రాదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే గట్టిగా మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు కుమ్మెర జాతరలో సంబంధించి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో అసలు ఆమెకు కడుపే కాలేదని చెప్తారు రేపు. మరింత దౌర్భాగ్యం. ఆడ పిల్ల లేదని చెప్తారు రేపు. ఆ మాట అన్నారా? ఆమె కడుపు కాలేదు, ఆమె గర్భం దాల్చలేదు, అసలు ఆమె పిల్లనే కనలేదు అని కూడా చెప్తారు.
ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏం తిని బతురేమో నాకు అర్థం కాలేదు, గడ్డి గిడ్డ తింటురేమో. ఎంత దుర్మార్గం. వాడు తొక్కుతుంటే చూసిన వీడియోలు అయితే చూసినాం కదా అందరం, చూసినామా చూడలేదా? చూసినాం. తొక్కుతుంటే ఉన్న వీడియోలు చూస్తే ఆ పిల్లే రాలేదు. ఇక కొంతమంది ఏమంటారు, మన ఈ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని మేము కాపాడుతందుకు వచ్చినాం, అది వచ్చినాం, ఇది వచ్చినాం అని మాట్లాడుతూ ఓ 2 నెలల పసిపాప చనిపోతే మాట్లాడుతందుకు రారు. ఎంత సిగ్గుచెట్టు ఇది, ఎంత సిగ్గుచెట్టు. ఒక ఆడతల్లి రావాలి కదా. ఇప్పుడు ఇంకోటి చనిపోయినప్పుడు ఎవరైతే అక్కడికి వెళ్తారో రాజకీయ నాయకులు, చనిపోయినప్పుడు ఎలా అంటే శివ రాజకీయాలు చేస్తారు, కానీ ఆ బాధితులకు న్యాయం జరిగేటట్టు ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ రోజు మీరు కూడా ధర్నాలో పాల్గొని వచ్చారు. ఎవరు నిజాయితీగా, ఎవరు వాళ్ళ పార్టీ కండ వేసుకొని అక్కడికి వెళ్ళామా, ఆమెతో ఫోటో దిగామా, బయటకు వచ్చామన్నట్టు, కానీ ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలి, ఫైట్ చేస్తామని ఎవడు ఒక్కరు లేడన్నా. నేను అందుకనే ఈ రోజు విశారదను ఏర్పాటు చేసినటువంటి సభ కాడికి పోయి, ఇందిరా పార్క్ లో చేసినటువంటి ధర్నా కాడికి పోయి, మీరు అన్ని స్పీచ్లు వినండి, సుఖరామన్ స్పీచ్ కూడా వినండి. నేను అందులో క్లియర్గా చెప్పిన, దురహంకారం అనేది ఇలా పుట్టింది కాదు, ఇలా పోయేది కాదు. కులం మతం అనేది ఇలా పుట్టింది కాదు, ఇలా పోయేది కాదు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే, ఏ కులాల వాళ్ళు హిందువులు అనేటువంటి వాటా వంచగిరి పంచాయతీ అవుతుంది. ఏ కులాల వాళ్ళు ఫలానా గుళ్ళే మాత్రమే పోవాలనేటువంటి లెక్క తేల్చేయండి, పని అయిపోతుంది. కానీ ఈ రెడ్డి అహంకారం అనేటువంటి రాజకీయ కోణం మనం తీసుకురావడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకనంటే రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తుండ అంతే, ఆయన నిర్మాణం చేయలేదు. దాన్ని ఆయన నిర్మాణం చేయలేదు. అది అనాదిగా ఉన్నది అహంకారం అనేది. కింది స్థాయి ప్రజలకు ఎలాంటి ఆత్మగౌరవం లేదు, గట్టిగా మాట్లాడితే అలా ముడ్డికి బట్టే లేదని మాట్లాడతారు. ఒక మీటింగ్ లో మాట్లాడడం జరిగింది, అందరు ప్రజలు తిట్టుకుంటుంటే నేను నాలో ఉన్న సైకో బయటకు వచ్చి ఆనందపడుతుందని చెప్పి మాట్లాడడం. అంటే ప్రజలు బాధ చూసి నాకు సైకో ఆనందం ఉందా? నేను ఏం చెప్తున్నా, నాకు క్లియర్ గా ఆయన చెప్పిండు, నేను తెలంగాణలో లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినా అన్నాడు కదా. లంక బిందెలు ఎవరు తీస్తారు? ఈ గుళ్ళు దోవేటోళ్ళు, ధనాన్ని దోవేటోళ్ళు, బంగారం దోవేటోళ్ళు, ఏదేమైనా దొంగలు చేస్తారు ఆ పని. అవును, ఇది నేనంటలేను, అన్నకు ఆల్రెడీ బిరుదుంది, ఓటుకు నోటు కేసులో దొరికింది కదన్న. కాకపోతే ఏంటంటే తెలంగాణలో ఇది ఒక దౌర్భాగ్యం ఉంది. ఎవరైతే నిందితుల పాత్ర పోషిస్తారో, ఎవరైతే నిందితులు అయి ఉంటారో ఈ ప్రజలకు మరి ఏమవుతుందో ఏమో. ఎవరైతే నిందితులు అయి ఉండి జైలుకు వేస్తే వాళ్ళని సీఎంలను చేస్తారా? ఇది ఏందో విచిత్రం. జగన్ జైలుకు వేస్తాడు, సీఎం అవుతాడు. చంద్రబాబు నాయుడు జైలుకు వేస్తాడు, సీఎం అవుతాడు. రేవంత్ రెడ్డి జైలుకు వేస్తాడు, సీఎం అవుతాడు. రేపు ఇంకేమవుతుందో చూడాలి. నెక్స్ట్ కవిత గారు కూడా జైలుకు వేసి వచ్చారు, అవుతాడొచ్చు, ఎవరికి తెలుసు. ఇప్పుడు కత్తి ఆలదే అన కదా, ఎట్లా పడితే అట్లా వస్తారు. మెడ అలది కాదు కానీ మన అయ్యో నొప్పి లేస్తుందాం అంటే అందుకో, కత్తి అలది, మెడ ప్రజలది. ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే మంది పిల్లలు సిద్ధపరిగలు మంట వదిలేస్తుంది, మనకి లేస్తుంది. అయితే ప్రజలు నిద్రపోతున్నారు, ప్రజలు రియలైజ్ కావాలి. ఇంకా ఇప్పటికన్నా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇస్తుంది, ఇంకా కులం అనే అనిశ్వేత ఇంకా ఉందన్న. ఇంకా ఈ కులాల వాళ్ళు టెంపుల్ రావద్దు, ఈ కులాల వాళ్ళు రావాలి, ఇదేందని ఇంకా. అంటే నేనేమంటున్నా అంటే, కులం అనేది క్లియర్ గా పోదు భయ్యా. అది చాలా 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 బలమైన పునాదులు వేసుకున్నటువంటి రక్కసి, ఒక నీచం. అంటే ఏమంటారు దానికి, మెడిసిన్ లేనటువంటి డిసీజ్ అది. మెడిసిన్ లేని డిసీజ్ ఏదైనా ఉంది అంటే కులం. పోదు, అది పోదు 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 పోదు. ఎందుకు పోదు అని అంటే, ఇక్కడ ఒక మనిషి తనలో ఉన్నటువంటి శక్తిని, తనలో ఉన్నటువంటి సైన్స్ ని, తనలో ఉన్నటువంటి మేధస్సుని అంతా మరిచిపోయి ఎప్పుడైతే దేవుడాని 2 చేతులు మొక్కడం మొదలు పెడతాడో, నేను ఏమీ పీకలేని సన్నాసిని అని ఒప్పుకున్నట్లెక్క. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, నీకు దేవుడు ఉండు, నువ్వు మొక్కో. నీకు దేవుడు ఉండు, నువ్వు మొక్కో, పర్వాలేదు దాంట్లో. నాకు దేవుడు ఉండి నేను మొక్కుంటా. కానీ ఈ దేవుళ్ళ పేరు మీద కొట్టుకొని సచ్చుడు ఏంది? గుళ్ళకి రావద్దని కొట్టి చప్పుడు ఏంది? గుళ్ళకి పోవద్దని కొట్టి చప్పుడు ఏంది? గుళ్ళకి రాణిస్తలేదని చచ్చిపోవడం ఏంది? రాణి అని గుళ్ళకి పోయి ఏంది? ఎవడో రండి మిమ్మల్ని రాణి అని గుళ్ళకు కదా. నేనేమంటున్నా అంటే, ఎవరి దేవుడు అని మొక్కుకోరు భయ్, లేదు. నెహ్రూ కాలం నాటిని అన్ని కులాలు అన్ని మతాలు జీవించవచ్చు అని చెప్పి రాసుకోరు కదా మీరు. నేనేమంటున్నా అంటే, ఎవరి దేవుడు వాడు మొక్కుకోరు. దాని పేర హత్యల నిర్మాణం చేయకండి, మతోన్మాదం చేయకండి, కులోన్మాదం చేయకండి. ప్రజలు ముఖ్యంగా ఈ తెలంగాణ, ఈ దేశం అభివృద్ధిలో భాగమై నడవాలి. కానీ కులాంక్షల మీద, మతాంక్షల మీద, మారణ హోమాల మీద కొనసాగుతున్నారు అన్న. అక్కడ ఖమ్మం బాధితులు కొంతమంది ఇటుక మీద ఇటుక పెట్టి
పేర్చి కడితే ఇల్లైంది. రేవంత్ రెడ్డి వస్తే కూలి కుప్పైంది. మా పరిస్థితి ఇలా ఉంది. ఈయన ప్రజాపాలన అని చెప్పిండు. ఈయన కట్టేదేమో కానీ కూలగొట్టేది ఎక్కువ అయిపోయిందని చెప్పి అక్కడ బాధితులు కన్నీరు మున్నీరుగా రేవంత్ రెడ్డి మీద బాధపడుతున్నారు. ఎలా చూస్తుంది? ప్రజలు ఒకప్పటి కమ్యూనిస్టుల తెగువ, తిరుగుబాటుదారుల తెగువ, సాయుధ పోరాటాల తెగువ, అనేక తెగువ కలిగినటువంటి జిల్లా. అనామకమైన జిల్లా కాదా జిల్లా. అవును. ఖమ్మం అంటేనే నిప్పు కనుక. ఆ నిప్పు కనుక లాంటి ఖమ్మం జిల్లాలో కన్నీరు పెట్టడం అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే తల్లి పిల్లలుండి గొడ్డురాలైనట్టు లెక్క. ఖమ్మం జిల్లా కన్నీరు పెడుతున్నది ఇంత ఉద్యమాల తెగువ ఉన్నప్పటికీ అంటే ఒక తల్లి పిల్లల కానీ గొడ్డురాలైనట్టు లెక్క. ఆ తల్లి పిల్లల కన్నా తల్లిని గొడ్డురాలి చేస్తున్నది ఎవరు? రాజ్యం ఎంతైతే కక్షగట్టి చేస్తున్నదో, రాజ్యం ఎంత కక్షగట్టి అయితే చేస్తున్నదో ఆ చేసేటువంటి పనిలో భాగమై కమ్యూనిస్టులు పోవడం ఇంకా దుర్మార్గం కదా. అవును. అంటే ఒక మనిషికి బతుకుండగానే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం, ఒక మనిషి బతుకుండగానే డెత్ సర్టిఫికేట్ తెచ్చేయడం, అలాంటి పని ఇప్పుడు కమ్యూనిస్టులు చేస్తున్నారు అక్కడ ఉన్న ఖమ్మం కమ్యూనిస్టులు. కాబట్టి మనం రేవంత్ రెడ్డి వస్తే అన్ని కుప్పగానే కూలుతాయి కన్నా. వచ్చిన కాంచాలు కూలుడే ఉందిగా, కట్టుడు అయితే ఏం లేదుగా. ఇప్పుడు పోలీసులు కూడా ప్రజల తరపున నిలబడాల్సిన పోలీసులు కూడా పాలకులకు కొమ్ము కాస్తున్నారు. ఎందుకంటే కొంతమంది బాధితుల్ని రోడ్ల మీదకి వచ్చారని చెప్పి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి ఆటోలో మొత్తం ఎట్లా పడితే అట్లా తోసి కూర్చోబెడుతున్నారు. కనీసం ఎలా అంటే అసలు వాళ్ళ ఇల్లు పోయి బాధలో ఉన్నారనే కనికరం కూడా లేదు వాళ్ళకి, పోలీసులకి. పోలీసు జీవితాలు అనేటివి రాజ్యం చేతిలో కీలు బొమ్మ లాంటివి. ప్రజల తరపున నిలబడాలి కన్నా. నేనేమంటున్నా, రాజ్యం చేతిలో కీలు బొమ్మ లాంటివి. పోలీసుల పని చేస్తే ప్రజలకి ఆపద రాదు. పోలీసుల పని చేస్తే ప్రజలకి ఆపద రాదు. నేనేమంటున్నా అంటే ప్రజలు పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే నిర్మాణమైందో ఆ నిర్మాణమైన కాంచెలు మొదలు పెడితే ఈ ఖమ్మం కుమ్మెర జాతర ఘటనల దాకా రాజ్యం చేతిలో కీలు బొమ్మలుగా మాత్రమే ఉన్నాయి. వాళ్ళని కూడా అనడానికి ఏం లేదు. కాకపోతే మనోళ్ళు ఏందనంటే కుక్కకు పెత్తానం ఇస్తే కుండలని సగ పెట్టింది అన్న సామెతలో వీళ్ళు ఏమరా నాయన జరి ఆడికెళ్ళి వెళ్ళగొట్టుకో అంటే ఈ నోటి పాటతో బెదిరించేది పోయి ఈ పంత తపరిస్తాడు. అవునా కదా? నోటి పాటతో చెప్పుకోరా అంటే ఈ పంత తపరిస్తాడు. కట్టి ఉందిగా ఈ నీపు కాదా మంటి ఇంక మంతదా. అందుకే వెనకటి సామెతలు చెప్తలేదు, నేనంటే వెనకటి సామెతలు ఉన్నాయి. కుక్కకు పెత్తానం ఇస్తే కుండలని సగ పెట్టిందట. ఉన్న కాడికి నాకు పక్కకు పెట్టింది. ఏదైతే మూసి సుందరీకరణ అని చెప్పి దగ్గర 500 కుటుంబాలని అక్కడ ఉన్న మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ ని కూలగొట్టి అక్కడ గాంధీ గారి విగ్రహాన్ని పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీని ఎలా చూడొచ్చు మరి? నేనేమంటున్నా అంటే గాంధీ విగ్రహం పెడతాం అంటున్నటువంటి మాటనే పరమచండాలమైన మాట. ఎందుకు అనంటే ఆల్రెడీ గాంధీ బొమ్మ ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ ఉన్నది. అవును. గాంధీ బొమ్మ ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో గాంధీ బొమ్మ మాత్రమే ఆరోగ్యంగా ఉంది. గాంధీ బొమ్మ మాత్రమే ఆరోగ్యంగా ఉన్నది. అల్ల అవస్థలు పడుతున్నటువంటి పేషెంట్లు మాత్రం దోమలు ఈగలతో రోజు గడుపుతున్నారు. మరి అక్కడ డెవలప్ చేయొచ్చు కదా గాంధీ హాస్పిటల్ ని. నేను అదే చెప్తున్నా. సరుకారు దవకానా పేరుకైతే పెద్దది, ఎంతో ముద్దుగుంటది. దవకానకు పోతే ఉన్న రోగం ఎక్కువైతది. దవకానల పాడలేమో, దవకానల పరుపులేమో పాడెలెక్క ఉంటది. పంత నిద్ర పట్టదు, గలీజంత నిండి గబ్బు వాసన కొడుతుంటది. నేతలెవరు దవకాన జోలికెళ్ళరు, ఇక ఎల్లిరంటే అల్లరించి బయటికెళ్ళరు. దవకానల పయకానకు దర్వాజాలుండయి, నల్లగూడం ఉండదు, నీళ్ళ డబ్బ ఉండదు. దోమల ఈగలతోనే రోజు గడుచుతుంటది. సర్కారు దవకాన తీరు చూడరు, సాగు కోరుకున్నోళ్లకు భలే జోడు. సర్కారు దవాఖానలో రేవంత్ రెడ్డి కొడుకు పోయి ఉంటాడా, బిడ్డ పోయి ఉంటుందా, అల్లుడు పోయి ఉంటారా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమంటారు చుట్టపక్కల ఎవరైనా పోయి ఉంటారా? అల్ల పోతే బయటికి రారిక. గాంధీ బొమ్మ అనే విషయానికి వచ్చినందుకు నేను గాంధీ హాస్పిటల్ వచ్చి చెప్తున్నా. దేనికి చెప్తున్నా అంటే గాంధీ హాస్పిటల్ ముందు ఉన్నటువంటి గాంధీ బొమ్మ తప్ప అందరు అనారోగ్యంగానే ఉర్రల్లా. గాంధీ బొమ్మ ఒక్కటే శుభ్రంగా ఆరోగ్యంగా ఉంది. అయితే గాంధీ విగ్రహం పెట్టాలనేటువంటి కాన్సెప్ట్ లో భాగంగా గాంధీ సంబంధికులైనటువంటి కుటుంబీకులే గాంధీ గారు ఏ రోజు కూడా ఇట్లా 1000 కోట్లు పెట్టి ఇల్లు గులగొట్టో లేకపోతే ఇంకేదో గులగొట్టి నా విగ్రహాలు పెట్టమని చెప్పలేదు అంటున్నాడు అంటేనే వీడు అత్యాశతో పెట్టాలనుకున్నటువంటి పాలకులు సిగ్గిలా చూడాలి కదా. 5000 కోట్లు అంట. నేను అదే అంటున్నా. అంత ప్రజాస్వామ్యం కదా, అంత ప్రజాస్వామ్యం. వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఏం పెడుతుంది? గాంధీ విగ్రహంతో మళ్ళొక్క చర్చని మళ్ళొక్క పంచాయని మళ్ళొక్క ఇరకాటాన్ని తీసుకొచ్చి తెర మీద పెట్టడమే.
రేవంత్ రెడ్డి వచ్చి 2.5 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఏ పనన్నా చేసిన దాఖలాలు ఉన్నాయా? అన్ని డైరెక్షన్ పాలసీ. డైవర్షన్, హైడ్రా డైవర్షన్. నోటీసులు జారీ చేయకుండా ఎట్లా కూలగొడతారు? నోటీసులు అనేది జారీ చేయాలి. రెండోటి, నోటీసులు జారీ చేయకుండా హైడ్రాలో భాగంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏమంటారు అక్రమంగా నిర్మాణం జరిగినటువంటి ఇండ్లు అని చెప్పి కొట్టేసారు. అక్రమంగా నిర్మాణం జరగడానికి గల పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వాలు కదా. గత ప్రభుత్వం కంటే ముందున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అంటే ఇప్పుడు విషయం ఏంది? ప్రజలు పిచ్చోళ్ళు. అప్పుడు ఇచ్చినటువంటి అధికార పార్టీకి సిగ్గు లేదా? ఇప్పుడు ఇస్తున్న ఎట్లా కడతారని చెప్పి కూలగొడుతున్న పార్టీకి సిగ్గు లేదు. అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందన్న? ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా మానభంగాలు ఎలా చూస్తుంది? నేను ఒకటి ఏం చెప్తా వెంకయ్య, రాష్ట్ర సరిహద్దులు దాటి, ఏ రాష్ట్రమైనా రాష్ట్ర సరిహద్దులు దాటి గ్రామాలకు పట్టణాలకు ఒక అగ్గిపుల్ల అగ్గిపెట్టెను కూడా తీసుకురాలేదు ఇక్కడ ఉన్నటువంటి బలగాలతో. దేశం సరిహద్దు దాటి ఒక సీమను కూడా బయట దేశం నుంచి ఇతలి మన కంట్రీకి రాని అక్కడ ఉన్నటువంటి బలగాలతో. కానీ ఇక్కడ జరిగే ప్రతి స్మగ్లింగ్, ప్రతి మాఫియా, ప్రతి ఏమంటారు ఎవ్రీథింగ్, ఏ మోసమైనా, కుట్రైనా, కుతంత్రాలైనా, అవినీతి అయినా, అక్రమాలైనా, రేపులైనా, మానభంగాలైనా, సంపుడైనా, మర్డర్లైనా, ఇట్లా ఎప్పుడు పోతాయని ఇవన్నీ కూడా రాజ్యం కనుసంధానాలనే నడుస్తాయి. పోనీ రాజ్యం కనుసంధానాలు నడుస్తలేదు, మరి ఏం చేస్తుంది రాజ్యం? ఎందుకు ఆగుతలేవు? పోనీ మీకు ఒకటి చెప్పలేదు, మరి ఎవరు చెప్పలేదు అంటే మీరు ఎవరికి కావాలా కాస్తుర్రు? మాకు కావాలి కాస్తే అందుకే కదా మిమ్మల్ని జీతాలు ఇచ్చి పెట్టుకున్నది. అది సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు కదా. ఇప్పుడు ఓ మున్సిపాలిటీ పనిచేసేటువంటి వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు మలమూత్రాలను ఎత్తిపోస్తారు ప్రజలై. అవును, మలమూత్రాలను ఎత్తిపోస్తారు. వాళ్ళు ఎంతో శ్రమని ప్రేమించి వాళ్ళు బతకడం కోసం చెయ్యరానటువంటి పనులు చేస్తున్నారు. అంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఆ కంపును మించి, కంపు కంటే కూడా ఎక్కువ చర్య ఏంటి అని అంటే, ఒకటి గంజాయి తీసుకొని లేకపోతే డ్రగ్స్ తీసుకొని సొంత అక్కజల్లను కూడా చెరిచి చంపుతున్నటువంటి సందర్భం. ఇంత దుర్మార్గాన్ని ప్రభుత్వాలు తెలవకుండా జరుగుతాయా? ఇవన్నీ ప్రభుత్వాలు పడుతున్న కథలు. స్కూళ్ళలో చిన్నపిల్లలు కూడా చాక్లెట్లు కూడా గంజా కలిపి అమ్ముతున్నారని చెప్పి తెలుస్తుంది. చాలా స్కూళ్ళలో చూసాం. నేనేం చెప్తున్నా పెద్ద, ఇవన్నీ ప్రభుత్వాల వైఫల్యాలే. ప్రభుత్వాల వైఫల్యాలే. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి దానికి కూడా హోంశాఖ. నేను ఏమంటున్నా, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? సీఎం ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయనే, విద్యాశాఖ ఆయనే. నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఉన్నటువంటి చట్టాలన్నిటినీ మలిసి ఆయన ఎడబెట్టుకున్న పెద్ద మనిషి. నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ధీటుగా మాట్లాడవలసినటువంటి కమ్యూనిస్టులు అమ్ముడు పోయిరు. ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు ఇంకోలను మాట్లాడుతందుకు వాళ్ళు ప్యాకేజీల కోసం లీకేజీలు చేసుకుంటా వాళ్ళు ఉన్నారు. ఇక జర్నలిస్టులు చక్కగా నిలబడతారంటే మీలాంటి వాళ్ళు ఒక అది గట్టి లెక్క ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. 10-15 ఛానళ్ళు ఉంటాయి. ఆ 10-15 ఛానళ్ళు కూడా అంటే నా భాషలో చెప్పాలంటే బలిసిన ఛానల్ కాదు, బతకలేని ఛానల్. బలిసిన ఛానల్ అయితే కాదు, బతకలేని ఛానల్. ఏదో నడుపుతావు, వాళ్ళ పోరాటం వాళ్ళ చేతనైన కాడికి నడుపుతా ఉన్నారు. ఎవడని వచ్చి గట్టిగా వచ్చి మాట్లాడుతున్నావు అంటే వాడు తెల్లారి అర్బన్ నక్సలైట్ అవుతాడు. ఇక రాజ్యంలో ఎవరిని బతకనిస్తారా? ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అవుతారు. అదే అర్బన్ నక్సలైట్ అర్థమని చెప్పురా అంటే. అసలు అర్బన్ నక్సలైట్ అంటే ఏంటి అసలు? నాకు కూడా తెలియదు మరి. అది ఏందో అర్బన్ నక్సలైట్ అంటే ఏందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఒక మాట ఉన్నా, ఇప్పుడు నాకు నొప్పి లేచినప్పుడు నేను గోలి అడుగుతా ఖచ్చితంగా. అవును, రాజ్యం దగ్గర గోలి ఉన్నప్పుడు నాకు ఇవ్వాలి. ఎందుకంటే నేను పురుడు పోసుకున్నటువంటి రాజ్యం నాకు గోలి ఎట్టి నా సాగు చూస్తుందా? ఇవ్వాలి. అడగడం తప్ప అవుతుందా? కాదు. అడిగితే అర్బన్ నక్సలైట్ అవుతారా? అదే అర్థం కావట్లేదు. ఇది చాలా విచిత్రమైనటువంటి విషపూరితమైనటువంటి రాజకీయ పరిణామాల్లో మనం బతుకుతూనే ఉంటుందన్నా. కాబట్టి ఎవ్వరు రారు, ఎవ్వరు గారు. ఫైనల్ గా నిన్నటిదాకా నన్న నక్సలైట్లు వాళ్ళు ఇల్లు ఎవరో ఉండే, అయిపోయింది. ఓ ధైర్యం అనేది ఉండే ప్రజలకు. ఇలా నక్సలైట్లు కూడా లేరు కదా. నక్సలైట్లు కూడా తుది దశకు వచ్చేసి ఆల్మోస్ట్ అందరూ ఎన్కౌంటర్ అయ్యారు, కొంతమంది లొంగిపోయారు. 99% అయిపోయినట్టే లెక్క. వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు రాజ్యం ఆడిందే ఆట, రాజ్యం పాడిందే పాట. ఎవడైతే ఈ ప్రజాస్వామ్యంలో పాలకుల సంకల్ లాక్కుంటా, పాలకుల జోక్కుంటా ఉంటే వాడు తేటగా ఉంటాడు, కద్దరం చేసుకొని ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తాడు. లేదు నువ్వు మైకు పట్టుకొని లేకపోతే నేను నోరు పట్టుకొని పోతే నన్ను తీసుకపోయి ఏనో తన బుడ్లో ఎక్కించి పక్క తప్పిస్తారు. కప్ప నేనట్టు అందుకు మదకు ఏం ఉండదు అన్నా. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి,
ఇన్ని పంచాయతీలు నడుస్తున్నాయి. ఇవన్నీ గాలికి వదిలేసి విజయ్ దేవరకొండ రిసెప్షన్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి బొకేలు ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నాం. మరి ప్రజల మీద ఎందుకు ఆయనకు ప్రేమ లేదు? ఇప్పుడు నాకేం అర్థం కాదు. ఉమ్, అయోధ్యలో జరిగిన రాముడి లక్షణ కళ్యాణం అనేమన్నది విజయ్ దేవరకొండది. ఉమ్, అయోధ్యలో జరిగినటువంటి రాముడి కళ్యాణం అయితే కాదుగా విజయ్ దేవరకొండది. ఊరి అమ్మ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులంతా పోయి ఆడ కూర్చోండి, సరే ఆడ పెళ్లి పీచుడు పోయిర్రు, తినరు, తాగిరు, ఏం చేసిరు, వచ్చిర్రు, అది అంతవరకు ఉండాలి. స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఈ ఇంటికి పోను, ఆ ఇంటికి పోను, ఏది భూమి మీద ఎవరు పెళ్లి కాలేదా? భువంతో పెళ్లిళ్ళు అయితే పోయి ఆడంబరం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ పోయినటువంటి ప్రముఖులు ఎవరైనా కావచ్చు, అందరూ అంటున్నా, అవును, ఎవరైనా కావచ్చు. ఆడ 500-600 గుడిసెలు కూల కొట్టి రోడ్ల మీద వాడి ఏడుస్తారు అన్నవారు రామచంద్ర అని. ఎందుకు కనికరం లేదా? లేదా మీ కనికరం అనే పేరుని తెంపేసుకొని పుట్టిరా? ఏంది ఇది బాధ? ఇప్పుడు నేను ఇంతగానో బాధపడుతున్నా అంటే దేనికి బాధపడుతున్నా? ఆ కష్టం చూసి వచ్చినాం, ఆ దుఃఖాన్ని దిగముక్కుంటా బతున్నాం. ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడాలి, ప్రజలకు మాట ఇచ్చినాం మనం నిలబడాలని. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏది అమలు చేశారు? ఏదన్నా అమలు చేసిరా? ఎప్పుడు చూడు డైవర్షన్ పాలిటిక్స్, ఎప్పుడు చూడు డైవర్షన్ పాలిటిక్స్. కానీ ఇంకొకటి, వీళ్ళు అవుట్ గా ప్రతిపక్ష నాయకులు ఫైట్ చేస్తారంటే వీళ్ళు చేయరు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఇచ్చినట్టు చేసి ఏందని అంట, అవునా కదా? కాబట్టి నేనేమంటున్నట్టనా, ఎన్ని చెప్పు, నువ్వు ఇంటర్వ్యూ అయిపోయిందాక ఎన్నిసార్లు అడిగినా నీ మాట ముచ్చట చెప్తా. ప్రజలు రియలైజ్ కాకపోతే నిలువు నిస్తారంగా ప్రజలంతా చూస్తుండే భగభగమంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుని కింద రాజ్యాంగాన్ని తగలబెట్టేస్తారు. ఈ ప్రజా సంఘాలు మనుధర్మాన్ని ఏ రకంగా అయితే అంబేద్కర్ గారు తగలబెట్టి మనస్ఫూర్తిని మనం వాడొద్దు, దీనివల్ల మనుషుల మధ్యన క్యాన్సర్ కంటే, HIV కంటే, ఇంకా ఘోరాతి ఘోరమైనటువంటి రోగాలు ఎన్ని అయితే ఉన్నాయో వాటి అన్నిటికంటే మించింది ఈ మనధర్మ శాస్త్రం అని చెప్పి తగలబెట్టిండు. ఆయన ఎట్లయితే తగలబెట్టిండో రేపు భారత రాజ్యాంగం కూడా తగలబడిపోతున్నది, తగలబడుతూనే ఉన్నది, రేపు బహిరంగంగా తగలబడుతుంది. ఇప్పుడు చాలా మంది అన్న మీలాంటి వాళ్ళు ప్రజానాయకులు కానీ ఎందుకంటే ప్రజా సంఘాలు కానీ జనాలను చైతన్యవంతులు చేయాల్సిన ప్రజా నాయకులు ప్రజా సంఘాలు కూడా ఎందుకన్నా దూరంగా ఉంటారు, ఒక తాటిపైకి ఎందుకు రాలేకపోతున్నారు? ఎవరు ప్రజానాయకులు? ఎవరు వాళ్ళ పేరు చెప్పు. అంటే ఇప్పుడు చాలా మంది అన్న ప్రశ్నిస్తాం అంటారు. ఏపూరు సోమన్ నుండు మీరున్నారు, తర్వాత ఇప్పుడు చాలా మంది విమలక్క కానీ ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇలాంటి జరిగినప్పుడు ఎవరు ఎందుకు రావట్లేదు బయటికి? ప్రజల మనిషి ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మనిషి. ఆయన కాంగ్రెస్ మనిషికి చెప్పుకోడు కదా. ఏపూరు సోమన్ ఎవరు? ఏ పార్టీలో? ఇప్పుడు కాంగ్రెస్ లో. మరి కాంగ్రెస్ మనిషి ప్రజల మనిషి ఎట్లయితాడు? మరి బయటకు వచ్చినప్పుడు ప్రజల మనిషి అని చెప్తారు కదా. నేను ఏమంటున్నానంటే వాళ్ళ అవసరాల కోసం వాడుకునే పదాలని ప్రజలకు రుద్దొద్దు, అవునా? ఇంకొకరు పేరు చెప్పిన విమలక్క గాని. విమలక్క ఉన్నది, ఆమెకు అరుణోదయ అనేటువంటి సంస్థ ఉన్నది. గోరెడ్డి వెంకన్న గాని. అదే చెప్తాను, ఆమెకు ఒక అరుణోదయ అనే సంస్థ ఉన్నది. ఎక్కడైతే వాళ్ళ సంస్థకు గాని ఆమెకు గాని భంగం వాటిల్లకుండా ఉండే ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ దాకా పోతుంది అక్క. ఏమైనా జరిగేది ఉంటే అట్లా పోదు అక్క. ఒకప్పుడు పోయిర్రు, వాళ్ళు అనేక ఉద్యమాలు చేసేది, దాంట్లో డౌట్ లేదు. ఆమెకు వాళ్ళ సంఘానికి ఆమెకు ఎలాంటి భంగం జరగని వేదిక మాత్రమే పోతుంది. అట్లా అడ్డగోలుగా పోతేందుకు ఆమె తిక్కలాది ఏం కాదు కదా, పోదు ఆమె. అట్లా తెగించిపోయే టైం అయిపోయింది. ఇంకెవరు? గోరెటెంకన్న ఏమంటారు, నాయన నాకు చేతన అయితే లేదు, మొక్కల చిప్పలు అయిపోయినాయి, ఇక నాకు వద్దురా అంటు. ఆయన బీఆర్ఎస్ మనిషి, ప్రజల మనిషి ఎట్టయితే బీఆర్ఎస్ మనిషి. చెప్పు, ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే అన్న. నేనేమంటున్నంటే అన్న, ఏ పాయ నుంచి వచ్చిన నీళ్ళైనా సరే చెర్లలో సముద్రంలో కలవాల్సిందే కదా. వీళ్ళు కూడా ఏం చేశారు, మేము ఎంత బతికినా సరేరా నాయన, మేము రాజకీయాలకు పోతాం, ఏన్నో తాన అనుకొని బతాం రా నాయన అనుకుని బతురు. వాళ్ళకు ప్రజలకు అంటగట్టొద్దన్న. ఎందుకు అంటగట్టొద్దు అంటే, ప్రజలు దిక్కి దిమ్మి లేక, అడిగేటోడు లేక, తోడొచ్చేటోడు లేక, కొట్లాడదంతా అని చెప్పి ఎంటలేటోడు లేక బలబల మాడిసేస్తారు. మరి ఎందుకు సుక్కరామన్న ఒక్కడ ఎందుకు పోరాటం చేస్తున్నారు, ఎందుకు వెళ్ళట్లే మరి ఏ పార్టీలకు? నేనేమంటున్నా అంటే, నేను పార్టీలకు పోవాల్సినటువంటి పని నాకు లేదు. ఎందుకనంటే నేను ఏ ఒక్క రోజు కూడా నేను ప్రజాకవి నేను చెప్పలేదు. నేను పాటల సమస్యలు మీరు ఫైట్ చేస్తారు కదా. నేను అదే చెప్తున్నాను, పాట వాడినంత మాత్రాన నేను ప్రజాకవిని ఏం గాను, పాట రాసినంత మాత్రాన నేను ప్రజల మనిషిని ఏం గాను. ఇంకోటి ఏంది, మాట్లాడి పాట పాడిన తర్వాత నేను కళాకారుని గాను. నేను ఒక సాధారణమైన మనిషికి, ఒక సగటు మనిషికి నేను ఎవరు అనేది నా డెత్ నిర్ణయిస్తుంది. ఇక్కడ నువ్వు కాదు, నేను కాదు, అవునా కదా? ఇప్పటిదాకా మనమే అనుకున్నాం. గోరెడ్డి వెంకన్న ఒకప్పుడు మా రోజు వీరన్నా, గోరెడ్డి వెంకన్న ఒక్కొక్క అందుకో రఘుతు పందుకో ఈ దొంగల తరగతి అందుకో,
అటువంటి పాటలు రాసినప్పుడు వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, చాలా గొప్ప గొప్ప రచనలు చేశారు. ఒకప్పుడు గోరటెంకన్న విప్లవకారు, కొంతకాలానికి కవి, ఆ తర్వాత ప్రజా కవి, ఆ తర్వాత సహజ కవి, ఆ తర్వాత ప్రకృతి కవి, ఇట్లా 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 మార్చుకుంటూ వచ్చిన తర్వాత ఫైనల్ గా ఎమ్మెల్సీ గోరటెంకన్న అయ్యాడు. సత్యలోపు ఇంకేమైతే తెలియదు. కాబట్టి బతికున్నప్పుడే నేను ఏ వేదిక మీద ఉంటానా పోతానా తెలియంది. నాకు ఒక ట్యాగ్ లైన్ ఇట్ట పెడతావు ప్రజల మనిషి, నేను ప్రజల మనిషిని అని చెప్పుకోను, కానీ ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు సమయం దొరుకుతూ వస్తా అన్న. ఎవరైతే కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో ఇప్పటికీ 100 days దాటింది, ఇప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదు. ఎలా చూస్తున్నారు దీన్ని? ఎట్లా చూసుడేంది? రాజకీయ కోణం అది కూడా. రాజకీయం పెట్టుబడిదారి వ్యవస్థలో భాగమైనటువంటి కులాంకారంతో కూడుకున్నటువంటి లాకప్ డెత్. ఎందుకు అనంటే పెట్టుబడులు పెట్టేది వాళ్ళే, పేదోని పొట్టగొట్టేది వాళ్ళే, పేదోనికి కుక్క బిస్కెట్లు వేసేది వాళ్ళే, కూసోని కులికేది వాళ్ళే. ఈ కింద ఉన్నటువంటి పేదోడు కులుకడు పలకడు, లేదా ఎదురుగా పోయి కొరకడు. కాబట్టి ఏమంటున్నావు అంటే ఈ పేదోళ్ళు అనేటోళ్ళు నోరులేని జీవులాగా ఇట్లా కూర్చుని అనుకో, డొక్కైన కుక్క లెక్క కూర్చొని మనకు వాడు అంతనే ఉంటాడు, వీళ్ళు దండించుకుంటే ఉండాలి. కాబట్టి నేనేమంటున్నానంటే మనిషి తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు చేయలేనోడికి తిండే శత్రువు, అంతకు మించి ఆప్షన్ లేదుగా. అక్కడ ఎవరైతే ఎస్ఐ బాధితుడు, అక్కడ ఎస్ఐ మామూలుగా దానికి సంబంధించి ఉన్నతను, కానీ ఎస్ఐని కాదని చెప్పి, ఎస్ఐ రెడ్ అని చెప్పి ఎస్ఐని కాదని చెప్పి సిఐని సస్పెండ్ చేశారు, ఒక బీసీని. దీన్ని ఎలా చూడొచ్చు మరి? బీసీ అనేటైనా వాళ్ళ దృష్టిలో మనిషి కాదు కదా, అనగారిన కులం కదా, శూద్రుడు కదా, ఎక్కడ పోయిన రెడ్డిలను కాపాడుతా శూద్రుడు కదా. ఇక వాళ్ళ కిందికి వస్తే అతి శూద్రుడు మన మాదిగోలు కదా. కాబట్టి ఈయన మనిషి అని ఎవరు చెప్పారు? వీళ్ళ బీసులో మేము బొట్లు బోనాలు పెట్టుకుని మేము అట్లా మేము చాందారి బీందారి అని మాట్లాడతారు. అగ్రవరం ఆకిట్లలో పోయి నిలబడరు మీరు. పోనీ మా బాబాను ఇట్లా కూర్చొని పోతింటారు, చూస్తా నేను అన్నాను. పోనీ రెడ్డిలను పోయి తినరామన్నారు. ఈ దేశంలో హిందువులు అనేటోళ్ళు ఎవరైనా ఈ దేవుని ప్రతినిధుల్ని అడుగుతున్నా కాబట్టి నేను చెప్తలేను. టైం వచ్చినప్పుడు ఈ దేశంలో నిజమైన హిందువులు ఎవరో చెప్తా, ఖచ్చితంగా చెప్తా. ఎందుకోనంటే లాకప్ డెత్కు సంబంధించి ఊర్లో ఒక్క దొరోడు ఉంటాడు, ఊర్లో ఒక్క దొరోడు ఉంటే ఆ దొరోడు ఊరికంతా మిండగాడై కూర్చుంటాడు. మరి ఆ ఊళ్ళో ఉన్నంత ప్రజలంతా ఏం చేస్తున్నట్టు? బతుకున్నట్టేనా? వాళ్ళు బతికలేనట్టు కదా. వాళ్ళ జీవంతో ఉంటే ఒక్క కుతికని ఇంతమంది కట్టి ఏం చేయలేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పిరికి నూరు పోసుకుని రేపు ఎట్లను అమ్మ మా బతికెట్లను, వీళ్ళే భయపడదు. ఫస్ట్ రేపు మాకు భూ పెట్టను, రేపు మాకు మంది ఎట్టను, రేపు అప్పిస్తాడో ఇయ్యడు, మమ్మల్ని ఊళ్ళకి రాణిస్తాడో రానియడు, మమ్మల్ని ఇంట్లోకి కొనిస్తాడో కొనియడు, మా ఇంటికి తాళం పెట్టిస్తాడేమో, మా కేసులు పెడతాడో ఏమో. మీ చుట్టూ మీ భయాన్ని మీరే ప్రేరేపించుకొని, మీ భయం చుట్టూ మీ భయం అనేటువంటి కంచెను కట్టుకొని మీరు తిరుగుబాటు చేయకుండా ఇట్లా మాత్రం చేయలేదు కాదు కదనా. ఇంకా మేము జెండాలే మోస్తాం కానీ మేము రాజ్యాధికారంలో ఉంటామని చెప్పి ఎవడు ఆలోచించట్లే ఈ ప్రజలు. నేనేమంటున్నాంటే అన్న, రాజ్యాధికారం అనేది లాక్కోవాలి, రాజ్యాధికారం అనేది లాక్కోవాలి. వాటాల వారిగా పంచి ఇస్తందుకు పైన నీవోడు లేడు. రాజ్యాధికారం అనేది లాక్కోవాలి, గుంజుకోవాలి, కలబడాలి, ఎగబడాలి, ఎంత దూరమైనా సరే నడిచిపోవాలి, ఎంత పెద్ద యుద్ధమైనా చేయాలి. రాజ్యాంగబద్ధంగానైనా సరే రాజ్యాంగబద్ధంగానే ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీలకు అధిక శాతం ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యం రావాలనుకుంటే రాజ్యాంగ పరంగా కూడా రాదు. మీరు ఐక్యతకు వస్తేనే ఆ రాజ్యాంగం మీకు బలం అవుతుంది. మీరు ఐక్యత లేనన్ని రోజులు అది బలహీనంగానే ఉంటుంది రాజ్యాంగం. మీరు ఐక్యతకు వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం బలపడుతుంది. ఆ బలపడ్డ రాజ్యాంగం మీ రాజ్యానికి పునాదులు వేస్తుంది. ఈ పైశాచిక రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల్ని ప్రజల్లాగా చూడకుండా, మనిషిని మనిషిలాగా చూడకుండా, కులాన్ని కులాలాగా చూడకుండా మతకక్షలు పెట్టి కొట్టి సాగొడుతున్నటువంటి పైశాచిక రాజ్యం ఏవైతే ఉన్నదో ఆ రాజ్యానికి గోరిగట్టేటువంటి పని రాజ్యాంగం పెట్టుకుంటది. ఫస్ట్ మీరు కలవాలి. రాజ్యం అనేది నువ్వు అడిగితేనో మేమెంతో మాకంత ఇది చేతగాని మాట. మేమెంతో మాకంత అని ఎవరిని అడుగుతున్నావు? అధిక శాతం ఉన్న నువ్వు ఎవరిని అడుగుతున్నావు? అడగాల్సిన అవసరం లేదు అసలు. ఎవరిని అడుగుతున్నావు? రాజ్యం నీది లాక్కో. వాడు నిన్ను మోసం చేసి తీసుకున్నాడు, వాడు నీకు అప్పిచ్చి తీసుకున్నాడు, నీ అవసరాన్ని తీర్చి తెచ్చుకున్నాడు. నిన్ను అనేక రకాలుగా అణిచిపట్టి ఎన్ని అంశాలు ఎదురైతే అన్ని అంశాలలో నిన్ను అతపతాలోకానికి తొక్కి
నువ్వు జీవితం నీవు ఇంకా 2000 సంవత్సరాలు అయినా నువ్వు బయటికి రాకుండా వాడు తొక్కి పెట్టిండు. 100 రూపాయలు అప్పు తీసుకుంటేనే లొంగి ఉంటాడు మనిషి. 100 రూపాయలు అప్పు తీసుకుంటేనే లొంగి ఉంటాడు, ఏమంటాడు అని. అలాంటిది వాడు ఎన్నో ఏళ్ల సంది రాజ్య పీఠం మీద కూర్చొని నేనెంతనో నాకంత అంటే ఇస్తాడా? మేమెంతనో మాకంత అనే ఉద్యమాలన్నీ బొంత కప్పుకొని పడాల్సిందే. లేదు మేము దులుపుకున్న చిరుతలరంబాయి అనుకుంటే నువ్వు బయటకు వచ్చి ఫైట్ చేయాలి. ఏది ఫైట్ చేస్తూ మాత్రమే రాజ్యాన్ని తెచ్చుకోగలుగుతాం, వాటాలు అడిగి తెచ్చుకోలేము. అది శూన్యం మాట అన్న. మన ప్రొఫెసర్ కాసిం గారు రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేశారు మాది ఉద్యోగస్తుల తరపున. మరి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరి ఎవరైతే ఇప్పుడు అధ్యక్షుడు మందకృష్ణ మాది గారు అనుకుండి నడిపించారు అనుకోవచ్చా, తెలియకుంటే జరిగింది అనుకోవచ్చు? ఇది నాకు తెలిసి నేను ఏమనుకుంటా అంటే ఇది కాశీం అన్న నిర్ణయం అయి ఉంటది, లేదా రేవంత్ రెడ్డి గీసిన స్కెచ్ అయి ఉంటది, లేదా నాకు తెలిసి మందకృష్ణన్న దీంట్లో ఉండడని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు అనుకుంటున్నా అంటే రావాల్సినటువంటి మాదిగలకు రావాల్సినటువంటి తెలంగాణలో ఏ కులానికి ఆ కులం లెక్క పెట్టుకోవాలనుకుంటే ఈ మందకృష్ణన్న కొట్లాడుతున్నటువంటి మాదిగ జాతి ఏదైతే ఉన్నదో వాళ్ళ జనాభా ఎక్కువ శాతం ఉంటుంది. ఆ ఎక్కువ శాతం తగ్గట్టు వాటాలు ఇచ్చినప్పుడు కదా మందకృష్ణ సన్మానం చేస్తుంది పోతాడు. నేను అదే చెప్తున్నా, మందకృష్ణ ఆ రోజు పోతాడు సన్మానం చేయడానికి. రెండోటి, ఇప్పుడు రేపు కేటాయించే బడ్జెట్ లో వీళ్ళకి వచ్చే రిజర్వేషన్లు ఎంత శాతం వస్తుంది అనేటువంటి కోణాన్ని పట్టుకొని మందకృష్ణ పోతాడు. రెండోటి, ఒక సంవత్సరం దాటిన తర్వాత వర్గీకరణ చేసి సంవత్సరం దాటింది కదా, సంవత్సరం దాటిన తర్వాత ఇలా సన్మానం ఎందుకు గుర్తొచ్చిందో కాశీమన్నకు కొంచెం విచిత్రం, ఇడ్డురమే. నేను ఇంకొక ఆలోచన ఏముందనంటే సంవత్సరం సంధి గుర్తురానటువంటి సన్మానం ఇప్పుడు ఎందుకు వచ్చింది నేనేమనుకున్నా అంటే నాకు అనిపించింది చెప్తున్నా. నేనేదో అన్న మీద నిందలేయడం కోసం చెప్తలేను, ఓపెన్గా చెప్తున్నా. సంవత్సరం సంధి చేయాలనేటువంటి సన్మానం ఇప్పుడు గుర్తొచ్చిందంటే ఆ సన్మానం వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నేనేమనుకుంటున్నా అంటే కాశీమన్న వాళ్ళ మామ అయినటువంటి రాజిరెడ్డిని యనమల రేవంత్ రెడ్డి ప్రాణంతో పట్టుకొచ్చిందనే కృతజ్ఞతతోని సన్మాన కార్యక్రమం పెట్టుకుండేమో, ఇండైరెక్ట్ గా అసలు గుట్టిదేమో అనిపించింది. మరి అదే ఎంతవరకు వాస్తవం అది మనకు ఎంతవరకు తెలియదు అంటే నేను అనుకుంటున్నది అంతే. ఇప్పుడు ఇంకోటండి, ఎందుకోనంటే ఎందుకు అనుకోవాల్సి వస్తుంది, వర్గీకరణము బిల్లు పాస్ చేసి అయిపోయింది, సంవత్సరంకి ఎక్కువ అవుతుంది కదా. రెండోటి, సంవత్సరంకి ఎక్కువ అవుతుంది. ఈ అనుమానాలు ఎందుకు రేకెత్తుతున్నాయి? ఏ వర్గీకరణ ఉద్యమానికి పునాదులు వేసుకుంటా 30 ఏళ్ళు ఉద్యమం నడిపినటువంటి మందకృష్ణన్న ఉన్నాడో, మందకృష్ణన్న ఆ వేదిక మీద లేడు. మందకృష్ణన్నకు ఆపోజిట్ గా పనిచేసేటువంటి వాళ్ళే ఆ వేదిక మీద ఉన్నారు. క్లియర్ గా కదా. నేనేమంటున్నా, మందకృష్ణన్నకు ఆపోజిట్ గా కాశీమన్న పోయిండు అంటేనే ఈయనకు తెలియకుండా ఆయన పోయిందంటే ఆపోజిట్ ఎవరంటే కదా. పోయిండు అంటేనే ఒకవేళ అలా మామ రాజిరెడ్డి సన్మానం అయి ఉంటుందా అనేటువంటి ఊహ అంతే అన్న. ఏదైతే రాజ్యసభ 2 సీట్లు మళ్ళీ అగ్రవర్ణాలకే వెళ్ళడం జరిగింది, మాదిగలకు 1 సీటు కూడా ఇవ్వలే, దీన్ని ఎలా చూడొచ్చు? మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ ఎండ్రికిచ్చల గుంపు ఎక్కువ ఉంది. ఎండ్రికిచ్చల గుంపు అని ఎందుకు అంటున్నంటే ఒకడెక్కడ ఇంకోటి ఎక్కడనీయడు అనేటువంటి సామెత ఉంటుంది కదా. ఇప్పుడు మందకృష్ణ అన్నది ఒక పంద, అర్థమవుతుందా క్లియర్ గా? మందకృష్ణ అన్నది ఒక పంద, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నది ఒక పంద, విశారాధన్ అన్నది ఒక పంద, తర్వాత కాశీం అన్నది ఒక పంద. సరే ఈయన ప్రజా సంఘం కావచ్చు, ఈయన పంతులు కావచ్చు, కానీ ఆయనది కూడా ఒక పంద. తర్వాత ఒక్కొక్కరు ఒక పందా పెట్టుకున్న తర్వాత ఏ వర్గానికి ఆ వర్గానికి చీలిపోయిన తర్వాత అధిక శాతం ఉన్నటువంటి మీ కులం చీలిపోయిన తర్వాత చిన్నది అవుతుంది కదా. వీళ్ళలో ఐక్యత లేదు, భయ్యా. రాజకీయ పరమైనటువంటి ఐక్యత లేదు, ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపాలనుకునే కాడ ఐక్యత లేదు. ఐక్యత లేని కులాలు ఎప్పుడు కూడా అధికారంలోకి రావు భయ్యా. ఏమంటారు, ఐక్యత కలిగినటువంటి కులాలు మాత్రమే సమాజంలో సవాళ్ళు ఎదుర్కోగలుగుతాయి, సవాళ్ళకు సవాల్ వేయగలుగుతుంది, సమాజాన్ని పాలించగలుగుతుంది, లాలించగలుగుతుంది, ఆలించగలుగుతుంది, ఏమైనా చేయగలుగుతుంది. ముఖ్యంగా 3 పాయాలుగా ఉన్నారు వీళ్ళు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న బహుజన వాదం ఎత్తుకొని కాన్సీరామ్ నినాదాన్ని ఒక 100 సంవత్సరాల పాతాలను తొక్కిపడేసాడు బీఆర్ఎస్ లో పోయి. అన్న మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే క్వశ్చన్ అయితే అడుగుతున్నా. అన్న ఇడ్మా విషయంలో ఇది ఎన్కౌంటరా బూటగా ఎన్కౌంటరా? మీరు ఇడ్మా విషయంలో ఒక పాట కూడా రాశారు. అంటే నేను ఏమంటున్నా అంటే అన్న, ఇది ఎన్కౌంటరా బూటకపు ఎన్కౌంటరా అంటే గతంలో జరిగిన ఎన్కౌంటర్లు అన్ని ఏమంటారు మీరేమనుకుంటారు చెప్పండి. నేనైతే ఇడ్మా విషయంలో
పట్టుబడినాక అతను వైద్యం గురించి వెళ్ళినాక పట్టుబడినాక లొంగిపోండి అంటే లొంగిపోకపోవడం వల్ల తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. ఎదురుపడి మీరు అన్నది కరెక్ట్. ఉమ్, ఫేక్ ఎన్కౌంటర్ మీరే చెప్తారు కదా. ఉమ్, కాబట్టి నేనేమంటున్నంటే రాజ్యం ఎప్పుడు కూడా తిరుగుబాటుదారులతోని నీతిగా గెలవదు, యుద్ధం చెయ్యదు, దొంగసాటు వాళ్ళకి చేస్తుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నంటే యుద్ధం చేసేందుకు అడవికి పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర బలమైన ఆయుధాలు ఎక్కడివి? బలమైన ఆయుధాలు ఎక్కడివి? రాజ్యం చేతలు అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి కదా. వాళ్ళు వీళ్ళతో ఎన్కౌంటర్ చేసేంత సినిమా లేదు. వీళ్ళు పట్టుకొని కొట్టేసిరేమో, అది నువ్వు చూడలేదు, నేను చూడలేదు. కొంతమంది జర్నలిస్ట్ అక్కడికి వెళ్తే కూడా వాళ్ళని బంధిస్తారు అక్కడ పోలీసు. అక్కడ నేను జర్నలిస్టులు కాదు భయా, జర్నలిస్టులు కాదు, సీరియస్ గా చెప్తున్న మాట గుర్తుపెట్టుకో. స్వయాన ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, గత ముఖ్యమంత్రి ఎవరు చంద్రశేఖర్ రావు కావచ్చు, సీఎం అనే తోకను పక్కకి తీసేసి ఆ ఛత్తీస్గఢ్ లేకపోతే ఏంది ఆ సుక్మా జిల్లా పువ్వార్తి మీరు సీఎంలు కాదని చెప్పి పుత్తక పోయిరామాను పోయేస్తారేమో చూస్తా. లాగు నడవాలి ఒక్కొక్కరికి. ఓపెన్ చెప్తున్నా కదా, సీఎం అనేటువంటి పదాన్ని తీసేసి ఆయన ఒక కామన్ మ్యాన్ గా, నువ్వు ఒక కామన్ మ్యాన్ గా ఊరి బార్డర్ కూడా దాటరు, బార్డర్ కూడా దాటరు. ఎందుకు అనంటే ఇంత ఏమంటారు, అంత నిర్బంధం ఉన్నది. నిర్బంధం. అడవి చుట్టూ తుపాకులే ఉన్నాయి. కనీసం అడవి తుపాకుల మధ్యలో బంధించబడ్డది. అవును. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆల్రెడీ రోడ్లు వేస్తారు అడవిలో. నేను అదే అంటున్నా, ఏ రోడ్లు ఇచ్చినా అడవి సంపద కోసం. నేనేమంటున్నా, ఏ రోడ్లు వేసినా ఆడ అడవిలో ఉన్న శాతం ఎంత? ఆదివాసుల అభివృద్ధి కోసం అంటారు, వాళ్ళు ఉన్న శాతం ఎంత? వాళ్ళ ఉన్న శాతానికి లక్షల కోట్లు పెట్టి రోడ్లు వేసుడేంది? ఇక్కడ పెట్టుబడిదారి వ్యవస్థని ముందుకు తీసుకుపోవడం, కనీసం రేపు అమెరికాకో ఇంకో దానికో అమ్మకదగ్గడం కోసం, అమ్మాని ఆదాయాలకు కట్టబెట్టడం కోసం ఈ రోడ్లు ఇదంతా నడుస్తుంది అంతే. ఇడ్మ మీరు పాట పాడారు, ఒక్క పాట పాడండి అన్న. అది నేను ఇడ్మ వాళ్ళ అమ్మ నడిచిపోతున్న క్రమంలో కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేద తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు, విప్లవం ఎప్పుడు విత్తనమే అంతం లేని సంతానమే, వేలాది హిట్మలను చంపింది రాజ్యం ఎన్నడు నీతిగా గెలిచింది, కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేద తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు, నరనరమున రాక్షసులకు జన్మనిచ్చిన తల్లులకు కడుపుల పేగులు కదులుతాయా కాని కరముకు జవాబు దొరుకుతదా, కారం పేగుల కష్టమది ఇష్టంగానే ప్రాణాలిస్తుంది, మానవ జన్మకి పిండమది భూమికి భూమను పెడుతుంది, ఎందరో తల్లుల శోకమది తిరుగులేని సందేశమది, కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేది తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు. రాసిన ఈ పాట రాసినాక మీకు ఎవరైనా బెదిరింపు కాలు కానీ? బెదిరింపు కాలని కాదు కానీ ఇబ్బందులు ఏమన్నా ఇబ్బందులకు గురి చేశారా మిమ్మల్ని? పెద్ద స్థాయి డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడారు, ఎందుకు రాశారు పాట, వాళ్ళకి చెప్పే సమాధానం వాళ్ళకి చెప్పారు. ఇంకోటి ఏంటంటే నేను ఓపెన్ ఒక స్టేట్మెంట్ అయితే నేను ఎప్పటిసందో చెప్తున్నా, ఓ నక్సలైట్ అయ్యేంత దమ్మున్నోడు కాదు సుఖరామర్ సార్. ఓకే, నక్సలైట్ అయ్యేంత దమ్మున్నోడు కాదు సుఖరామర్ సార్. అట్లీస్ట్ ఒక కమ్యూనిస్ట్ అయ్యేంత సినిమా కూడా లేదు. ఎందుకు లేదని చెప్తున్నా నేను అంటే, నాకు నా ఒంటి మీద ఇప్పుడు బంగారం ఉంది కదా, నాకు కారు ఉంది, దానికి ఈఎంఐ ఉంది, నా పిల్లలు రేపు గొప్ప చదువులు చదవాలనుకుంటున్నా, నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా. కానీ కమ్యూనిస్ట్ అవేమి కోరుకుంటాడా? నిజమైన కమ్యూనిస్ట్ అవేమి కోరుకోడు. నిలువ నీడలేని ప్రజలకు గొడుగు పట్టేటోడే కమ్యూనిస్ట్. నేను అలా గొడుగు పట్టలేను, అలా గోసను మాత్రమే చెప్పగలుగుతా. కాబట్టి నేను కమ్యూనిస్ట్ ఎట్లయితా? ద సేమ్ టైం భార్యా పిల్లలను వదిలిపెట్టి, ఆ సంబంధాలను వదిలిపెట్టి, ఏ సంపద కోసం కాదు, ప్రజల స్వేచ్ఛ కోసం వాళ్ళ శ్వాసనిస్తందుకు పోయి అడవిలోకి పోయి అన్నలు తుపాకులు పట్టుకొని కొట్టాడాలంటే నేను నా భార్య పిల్లల్ని వదిలిపెట్టిపోయి అంత దమ్ము లేదు, అంత ధైర్యం లేదు. బట్ నన్ను రాజ్యం ఏమంటది? ఏదున్నా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడతా, రాజ్యాంగబద్ధంగా మాట్లాడతా. అంటే ఒక కోణం ఏంటంటే
ఎప్పుడైనా సరే తల్లి కడుపు అయితే పిల్లనో పీనియనో పుడుతుంది, కానీ కన్నీళ్ళ కడుపు అయితే ఏం పుడుతుంది అనేటువంటి కోణం ఇప్పుడు రైటర్ గా కొన్ని క్రియేటివిటీ ఆలోచనలు వస్తాయి కాబట్టి అందరూ బాగా రాసేసింది అన్న. మీరు ఒక పాట రాశారన్న, చాలా నాకు ఇష్టం ఈ పాట. ప్రశ్నించే పాట అని ఒకటి మీరు ఏందన్నది? ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు, మతి గతి తప్పేనా స్వరము శృతి తప్పేనా రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు, ఎందుకే పాటమ్మ హేళనవుతున్నావు, గల్లి సిన్నాదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందా, వేలాది కవితల నోరు పడిపోయిందా, వయసు మళ్ళీ మనసు సోయి తప్పుతుందా, దాగి చన్నగిరి మళ్ళా ఉరిపెట్టుకున్నదా, అవార్డుల పేరంతమవుతున్నావు, ఎవని పాలాయనని బల మంచి గడిగినవు, ఎవని పాలాయనని బల మంచి గడిగినవు, ప్రజాపాలన అని మల్లెట్ల వాడినవు, ఎవని పాలాయనని బల మంచి గడిగినవు, ప్రజాపాలన అని మల్లెట్లా అడిగినవు, ఓటంటే తెల్లని కాగితం కాదని నోట్లు మంచే దొరల కొత్త సువలికినవు, తల్లిని వడి నిండా త్యాగాల మూటేది, ఇప్పుడు అది రాజకీయ రంభై ఆట ఆడుతున్నది. ఇది రాసిన చాలా ఏళ్ళు అవుతుంది రాసి. చివరిగా ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ గొప్పదా బుల్లెట్ గొప్పదా? బ్యాలెట్ గొప్పది. బ్యాలెట్ గొప్పది. బుల్లెట్ అనేది ఆత్మరక్షణ. బుల్లెట్ అనేది ఎవరికి దగ్గర ఉన్నా, బుల్లెట్ ఎవరి దగ్గర ఉన్నా దాన్ని ఆత్మరక్షణగా చూడాలి. రాజ్యం మీద ఇంకొక రాజ్యం యుద్ధంకి వస్తలేదు కదా, దాంతో పని పెట్టుకుంటుంది, దాని పని పెడతానుకు అది ఎప్పుడు బలం? ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి బుల్లెట్ అప్పుడు బ్యాలెట్ కంటే ఎక్కువ పవర్గా పనిచేస్తుంది, కానీ నీ మీద రాజ్యం నీకు ఎవడే వస్తలేడు కదా. కాబట్టి ఇక్కడ బ్యాలెట్ గొప్పది, అదే పెద్దది, అదే బలమైంది, కానీ అది ప్రస్తుతం అంగట్లో ఉన్నది. అందుకే అది ఊగిసలాడుతుంది. ఇలాంటి ఖమ్మం, అలాంటి కుమ్మేర జాతర, అలాంటి ఇష్యూలు జరిగినప్పుడు నాలాంటి వాళ్ళు పట్టుకొచ్చి మీరేడ కూర్చోబెట్టి ముచ్చట పెట్టి అది జరుగుతుంది అన్న. సుఖరాం నరసయ్య గారు, నెక్స్ట్ ఏదన్నా రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉందా? రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నాడా? అందుకోసమే ఇప్పుడు ఈ ప్రజా సమస్యలు ఎక్కడున్నా సుఖరాం నరసన్న ముందొస్తున్నాడు. నేనేమంటున్నానంటే భయ్యా, నేను ఒక మనిషిగా బతికి చచ్చిపోవాలనుకుంటున్నాను ఓపెన్ గా. ఇప్పుడు నాకున్న దానికి నేనేమంటే నేను ఎడిగిపోయిన ₹1,00,00,000 తీసుకోగలుగుతాను, విత్ భయపెట్టగలుగుతాను సీరియస్గా. ఎందుకనంటే నా పాట ఏమవుతుంది, నా మాట ఏమవుతుంది ప్రజలకు తెలుసు, పాలకులకు తెలుసు, పాట తుపాకి అందరికి తెలుసు. కానీ నేనేమంటున్నట్టే పాటనే నేను ఇచ్చేసిన తర్వాత, లేకపోతే నేను నా పాటను ఒక పార్టీకి ఇచ్చేసిన తర్వాత నేను చనిపోయినట్లే. ఎందుకంటే నేను దాన్ని జీర్ణించుకోలేను కూడా. ఇప్పటివరకు ఏ పార్టీకి మీరు పాట రాయలేదా? ఫ్యూచర్ లో కూడా రాయరా? రాయనన్న. ఎందుకు రాస్తా? ₹1,00,00,000 ఇస్తామని ఆఫర్ ఇస్తారు, రాయరా? నారా చంద్రబాబు నాయుడు గారు లైఫ్ వెల్ సెటిల్ చేస్తారు. ఒక 4 తరాలు బతుకు, ₹1,00,00,000తో 4 తరాలు బతుకు, అదే వదిలిపెట్టి వచ్చా కదా. అన్న, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన టైం మాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సంతోషం. చివరిగా లాస్ట్ గా తల్లి మీద ఒక పాటతో ఎండ్ చేయండి. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా, జ్ఞాపకాల పల్లె పాటనైనా, ప్రజల బాధలే పాట రాసుతున్నా, నాకు జన్మనిచ్చిన తల్లి యాదమ్మకు జన్మంతా రుణపడి నేనుంటాను, నా కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు దరుగుతూ ఆకలి మరిసినా, నా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట వాడి బదన మరిసినా, నేను పాడితే జనమంతా సప్పట్లురా, నా బతుకునున్నాయి సీకట్టురా. ఇట్లా 100 సార్లు అనే పాట అన్న. థ్యాంక్ యూ అన్న.